కుదిరితే మటుకు ఆదివారం మటుకు చేసుకోండి. ఎందుకంటే అసలు మామూలుగా అయితే మటుకు నేను చెప్పాను నెలకొకసారి చేస్తే ఎప్పుడు అమావాస్య అయిపోయిన తర్వాత మర్నాడు చేసుకోవటం. కానీ మధ్యలో ఎప్పుడైనా దుమ్ము ధూళి కనిపించినా కానీ, లేకపోతే కొంతమంది ఇంత పసుపు కుంకాలు వేస్తుంటారు, తర్వాత గంధం ఇట్లా వేస్తుంటారు. అందుకనే గంధం ఇచ్చేటప్పుడు కూడాను గంధాన్నిలో ఒక పుష్పాన్ని పెట్టి అప్పుడు అలిది వేయమంటారు, అప్పుడు అట్లా పెట్టమంటారు. అట్లా పెట్టడం వల్ల ఆ చిత్రపటాలకు కానీ విగ్రహాలకు కానీ ఏమి కాకుండా చక్కగా ఉంటాయి. అట్లా ఎప్పుడైనా మధ్యలో దుమ్ము ధూళి అనిపిస్తే నెల రోజుల వరకు ఆగక్కర్లేదు, మధ్యలో చూసుకొని మంగళవారం శుక్రవారం కానప్పుడు చేసుకోవచ్చు. అది ఒకటి అమావాస్య అయిపోయిన తర్వాత మర్నాడు చేయటం, లేదంటే కనుక మధ్యలో ఎప్పుడైనా దుమ్ము ధూళి లాంటిది కానీ లేకపోతే కనుక మనకు కళగా అనిపించినప్పుడు కానీ చేసుకోవచ్చు. రెండవది సూర్యచంద్ర గ్రహణాలు అయిపోయిన వెంటనే చేయాలి. తర్వాత ఇప్పుడు ఆధునికంగా కనుక గమనించినట్లయితే కొందరు ఇంట్లో ఈ దోషాలు ఉన్నప్పుడు కూడా కలుపుకొని 5వ రోజు కూడా చేసుకుంటున్నారు. కలపకపోవటమే మంచిది. ఒకవేళ కలిపారంటే ఇంకా తర్వాత అది మీరు వ్యక్తిగతంగా మీరు 5వ రోజున చేసుకోండి. అది